తయారు చేసుకుంటోంది. అణ్వస్త్రాలు ఇప్పుడు వాళ్ళు తయారు చేసుకుంటున్నటువంటి అణ్వస్త్రాలు ప్రపంచంలోనే అన్ని దేశాల కంటే ఎక్కువ న్యూక్లియర్ వార్ హెడ్స్ని జపాన్ తయారు చేసుకుంటోంది. అతి త్వరలోనే వాళ్ళు వాటిని బయటకు తీసుకొస్తారు అని వాళ్ళ చైనా ఒక రిపోర్ట్ రిలీజ్ చేసింది. చైనాకు సంబంధించినటువంటి PLA డైలీ అనే ఒక సంస్థ, అంటే అఫ్కోర్స్ చైనీస్ మౌత్ పీస్, అది చైనా గవర్నమెంట్కి సంబంధించిన మౌత్ పీస్ నుంచి వచ్చినటువంటి వార్తా కథనం, అంటే చైనీస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి రిపోర్ట్ లాంటిదే. నిజానికి జపాన్ దగ్గర ఇప్పటిదాకా న్యూక్లియర్ వెపన్స్ ఎందుకు లేవు? అది మొదటి ప్రశ్న. అసలు యాక్చువల్లీ జపాన్ ఇవాళ 5th లార్జెస్ట్ ఎకానమీ. అమెరికా, చైనా, జర్మనీ, భారత్, తర్వాత జపాన్ 5th లార్జెస్ట్ ఎకానమీ. సో మనం జపాన్ని క్రాస్ చేసి వాళ్ళ 4th లార్జెస్ట్ అయ్యాం. సో వాళ్ళ ఎకానమీ చూస్తే ఫస్ట్ యుఎస్ ఎకానమీ $31 trillion, $31.82 trillion ఉంటే చైనా $20.65 trillion. అసలు చైనా కొంత ఇన్ఫ్లేట్ చేస్తుంది కాబట్టి. జర్మనీ $5.33 trillion, భారత్ $4.51 trillion అండ్ జపాన్ $4.46 trillion. శ్రమారమి భారత్ జపాన్కి సంబంధించి దగ్గరలో ఉన్నాయి ఎకానమీస్. అఫ్కోర్స్ వాళ్ళ పర్ క్యాపిటల్ ఇన్కమ్ అవన్నీ ఎక్కువగా ఉంటాయి జపాన్కి సంబంధించి.